శ్రావణమాస వ్రత మహత్యం గురించి అంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా చాలా విశేషమైన రోజులుగా మనకి స్కాంద పురాణంలో చెప్పబడింది. ఈ స్కాంద పురాణంలో చెప్పిన విషయాలన్నీ ఈశ్వరుడు సనత్ కుమారుడికి చెప్పినట్టుగా, సనత్ కుమారుడు ద్వారా మళ్ళా సూత మహాముని ద్వారా సౌనకాది మహర్షులు తెలుసుకున్నట్టుగా వారి ద్వారా కలియుగ ప్రజలందరికీ కూడా మనకి ఈ శ్రావణ మాస వ్రత మహత్యాన్ని చెప్పబడింది. ఈ శ్రావణ మాస పురాణం అంతా కూడా తగు రీతిలో అందరికీ అర్థమయ్యే రీతిలో మా స్కందాగ్రజ ఛానల్లో కొన్ని భాగాలు ఇచ్చాము. మీకు ఇందులో ఏమైనా ధర్మ సందేహాలు ఉంటే మాకు ఫోన్ చేయండి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతము పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారము అని స్కాంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అలాగే మంగళగౌరి వ్రతము పెళ్ళైన వెంటనే స్త్రీలందరూ కూడా కొత్త పెళ్లి కూతుర్లు అందరూ కూడా అన్ని వర్ణాల వారు కూడా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్పబడింది స్కాంద పురాణంలో. దాంతో పాటుగా ఒకవేళ ఒక మొదటి సంవత్సరమో, రెండో సంవత్సరమో, మూడో సంవత్సరమో కుదరలేని మంగళగౌరి వ్రతం చేసుకోలేని వాళ్ళందరూ కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు 5 సంవత్సరాలు పట్టుకుని ఉద్యాపన చేసుకోండి. తప్పు ఏమీ లేదు. ఆలస్యమైనంత మాత్రాన మనకేం గౌరీదేవి వరాలు ఇవ్వకుండా ఏమీ ఉండదు. అలాగే అసలు శీతలాదేవి ఉందా అన్నది మన కోవిడ్ దగ్గర నుంచి కూడా అందరికీ ఒక సంశయం. అసలు ఈ శీతలాదేవి ఎవరు, ఈ శీతలా వ్రతం ఏమిటి, ఈ శీతలా మంత్ర ధ్యానాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనకి శ్రావణ మాస వ్రత మహత్యంలో చెప్పబడింది. మహాపరమాత్మ శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించిన కృష్ణాష్టమి విశేషాలు, పోలాంబ గౌరి వ్రతాలు, పోలా అనే పదానికి ఆ మాట ఎందుకు వచ్చింది అన్నది కూడా మనం ఇందులో స్కాంద పురాణంలో తెలుసుకున్నాం. ఇటువంటి ప్రతి నిత్యం కూడా లక్ష్మీ పూజ, చంద్రకళలను ఆరాధించడం, శ్రావణ మాసం అంటే చంద్రకళలను ఆరాధించడం, హైగ్రీవ జయంతి, వేదాంగ ఉపాకర్మలు ఒడిగైన వాళ్ళందరికీ కూడా ఉపాకర్మలు చేయించడం, ఇటువంటి విశేషాలతో కూడిన మొత్తం మీకు కొన్ని భాగాలను నేను మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో అందించడం జరిగింది. ఈ కథలన్నీ కూడా మీరు విని ఆనందించి ధరించి భగవదానుగ్రహాన్ని పొందగలరు. మా స్కందాగ్రజ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా ఈ వ్రత కథలు వినిపించండి.